హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చూడండి, చాలా బాగా వచ్చింది. వెజిటబుల్ పులావ్ అయితే చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఇందులో మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసాను అనమాట. పొడి పొడిగా వచ్చిందనమాట. రైస్ కూడా చాలా బాగా వచ్చింది. నేను బాస్మతి రైస్తో అయితే చేయలేదు, ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. పెరుగు వేసుకొని వేడివేడి వెజిటబుల్ పులావ్లో ఉల్లిపాయలు నంచుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. అందరూ ట్రై చేయండి తప్పకుండా. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ తీసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి కూడా వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది కదా అనేసి నూనె అండ్ కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని వేయించేసుకుందాము. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం షాజీరా ఇవన్నీ కూడా వేయించేసుకుందాము ఫ్రెండ్స్. ఇదంతా కూడా వేగాక మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించేసుకుందాము. ఈ ఆనియన్స్ అంతా కూడా మనకి బాగా వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగితే మనకి వెజిటబుల్ పులావ్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోతే మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పొటాటో, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికము, బీన్స్ ఏవి ఉన్నా అవి అన్నీ వేసుకోవచ్చు. మనకు అన్ని వెజిటబుల్స్ ఒకేసారి తిన్నట్లుగా హెల్తీగా కూడా ఉంటుంది కదా మనకి రెసిపీ అనేది. సో నా దగ్గర పొటాటో, క్యాబేజీ, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఈ 4 ఉన్నాయి. ఈ 4ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ని కూడా అన్నిటినీ వేసేసుకుందాము. ముందు పొటాటో వేసుకుందాము, తర్వాత గ్రీన్ క్యాప్సికము అన్నిటిని నేను చిన్న చిన్న ముక్కలుగా ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేసుకొని ఇదంతా కూడా మనం కొంచెం మగ్గేంత వరకు కూడా మగ్గించుకుందాము. ఇవంతా కూడా మనకి బాగా మగ్గాలన్నమాట. తొందరగానే ఉడికిపోతుంది. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, బంగాళదుంప కూడా అన్నీ తొందరగానే ఉడికిపోతాయి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాము. వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకుందాము. తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి కదా. సో సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మగ్గించుకుందాం అన్నమాట ఈ ముక్కలన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుందాము. ఎవరికి టేస్ట్కి సరిపడా వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. కారం ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ వేసాను, ఎక్కువ వేయలేదన్నమాట. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసాను అనమాట. అది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేసుకొని ఇంట్లోనే మిక్సీలో పట్టుకున్నాను అనమాట, గరం మసాలా అది. అలాగే ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాము. నేను రైస్ ముందే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. దానికి సరిపడా మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. రైస్ నానబెట్టుకోకపోతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి గ్లాస్కి 1.5 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. నేను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. బాస్మతి రైస్తో చేసుకున్నా మీకు ఇంకా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. నేనైతే ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే చేసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా కలిసేలా కలిపేసుకుందాము. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. నేను కొంచెమే చేసుకున్నాను అనమాట, 2 మనుషులకి అనమాట. ఇది ఒక 2 మెంబర్స్కి సరిపడా మాత్రమే నేను చేశాను. సో అందుకే మీకు తక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని పోసేసుకుందాము. కొలత ప్రకారమే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను వాటర్ని. కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఈ ముక్కలు ఇవన్నీ క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ కూడా ఉడకాలనేసి నేను కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను. సో ఇదంతా కూడా మనం వాటర్ పోసేసుకున్నాం కదా,
ఇప్పుడు మనం టేస్ట్ కూడా చూసేసుకుందాము. సాల్ట్ ఏమన్నా సరిపోతే ఇప్పుడే వేసేసుకోవాలి, తర్వాత వేసుకోవడానికి కుదరదు కదా. మనం ఇప్పుడే వేసేసుకుందాము సాల్ట్. కొంచెం సాల్ట్ తక్కువైంది నాకు, సో నేను ఇప్పుడే సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఈ రైస్ అంతా కూడా ఉడికేలాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. వాటర్ మరీ ఎక్కువ పోయకండి, మళ్ళీ రైస్ ముద్ద అయిపోతే బాగోదు మనకి తినడానికి. పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా వెజిటేబుల్ పులావ్ అనేది. మనకి రకరకాల పులావులు ఉన్నాయి, మిల్ మేకర్ పులావ్, వెజిటేబుల్ పులావ్, చాలా రకాలు ఉన్నాయి. మిల్ మేకర్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం పైన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము, కరివేపాకు కూడా వేసుకుందాము, మనకి మంచి స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. సో ఇదంతా వేసుకొని బాగా ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ రైస్ అంతా కూడా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకబెట్టుకుందాం మూత పెట్టుకొని. ఇంకా మనం మూత తీసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్. మనకైతే బాగా ఉడికిపోయిందనమాట. ఇంకొంచెం వాటర్ ఉన్నాయన్నమాట. చిన్న మంట పెట్టి మనం మగ్గించుకుంటే రైస్ కూడా బాగా మగ్గుతుంది మనకి. చూడండి పొడి పొడిగానే వచ్చింది మనకి, ఎక్కడ ముద్ద అవ్వలేదు రైస్. కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకుంటే వాటర్ మనకి కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం పైన నెయ్యి వేసాను అనమాట కొంచెం టేస్ట్ కోసం. అలాగే కొంచెం జీడిపప్పు కూడా గార్నిష్ లాగా వేసాను అనమాట. మనం జీడిపప్పు కావాలంటే ముందే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంక ఇలా పైన వేసాను అనమాట. ఇంకంతే ఫ్రెండ్స్, మనకి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి ఇలాగా మనం వెజిటేబుల్ పులావ్ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నా వీడియో చూసి కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.